க்ஷத்திரியர்கள் அனைவரும் விஜயானந்த ரெட்டியை வெற்றி பெற செய்ய வேண்டும் என்று ஒன்று திரண்டு நாம் பணியாற்றி வருகின்றோம். இந்த நிலையில் நம்மை எதிர்த்து நிற்கும் பார்ட்டியார்கள் பல ஆசைகளை காட்டி வருகின்றார்கள். நம் கைக்கு வந்த மாதிரி தான் அந்த முடிவில் தான் சங்க தலைவனாக நான் எல்லோருக்கும் இந்த பார்ட்டிக்கு வேலை செய்ய வேண்டும், ஓட்டு அளிக்க வேண்டும், அவரை வெற்றி பெற வேண்டும் என்று வேண்டி கேட்டுக்கொண்டிருக்கின்றேன். அதை வெற்றி பெற செய்ய வேண்டியது உங்களது கடமை. சொன்ன சொல்லை மாறமாட்டார் விஜயானந்த ரெட்டி என்பது என்னுடைய நம்பிக்கை. அவருடன் நான் கலந்து பேசியதனால் எனக்கு அந்த நம்பிக்கை ஏற்பட்டது. ஆகையால் தான் உங்கள் அனைவரையும் அன்பார்ந்த விஜயானந்த ரெட்டிக்கு வாக்களித்து வெற்றி பெற வேண்டும் என்று வேண்டி கேட்டுக்கொண்டு విడైపెరుகின்றேன். వణకం. చిత్తూరు జిల్లా వణికుల క్షత్రియ సంఘము అనేది ఒకటి చాలా ఏండ్లుగా ఒక స్థాపించబడి తద్వారా వణికుల క్షత్రియ కులస్తులందరూ కూడా ఏదో ఒక చదువుకునే పిల్లలకి ఎడ్యుకేషన్గా వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడం కానీ, పేద పిల్లలకు బాగా చదువుకునే వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇవ్వడం కానీ, అదేవిధంగా వణికుల క్షత్రియులకు సంబంధించినంత వరకు కూడా ఏదో కన్సెషన్స్ రేట్లో ఈ యొక్క చౌల్ట్రీని ఇచ్చి ఒక వణికుల క్షత్రియులకు మనకుంటూ ఒక ప్రాపర్టీ ఉంది, మనమందరం కూడా కలిసిమెలిసి ఉండాలన్న ఆశయంతో మా యొక్క కాశీనాయర్ గారు ప్రెసిడెంటు, అదేవిధంగా ప్రతి ఒక్క వణికుల క్షత్రియుడు కూడా ఈ చిత్తూరులో కష్టపడుతున్నారు. ఈ సమక్షంలో ఇవాళ జరగబోయే ఎమ్మెల్యే ఎలక్షన్స్కి విజయానంద రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా ఆయన ప్రకటించిన వెంటనే ఆయన వణికుల క్షత్రియులందరూ కూడా పెద్దల్ని కూడా కలిసి, అన్నా మీరు చాలా రోజులుగా పాడుపడుతున్న మీ యొక్క వణికుల క్షత్రియుల యొక్క భవనం ఒకటి మీరు అడుగుతున్నారు, అటువంటి దానికోసము నేను దగ్గరుండి మీకు చేయిస్తానని 2 ఎకరాల భూమి మంచి బైపాస్ రోడ్లో కొన్ని కోట్ల విలువ చేసే భూమిని ఒక కలెక్టర్ గారితో అప్రోచ్ అయ్యి మినిస్టర్ గారు అందరితో మాట్లాడిన తర్వాత ఒక పట్టా తీసివ్వడం జరిగింది. ఈ పట్టా తీసిచ్చిన వెంటనే ఆయన స్వతహాగా ముందుకొచ్చి నా యొక్క సొంత డబ్బులు ఆ లెవెలింగ్ చేసుకోవడానికి అక్కడ ఉండే బండలు పగలగొట్టుకోవడానికి మీకు 20 లక్షల రూపాయలు నేను విరాళంగా ఇస్తున్నానని ప్రకటించిన 5 నిమిషాల్లో డబ్బు కూడా తెచ్చి క్యాష్ చేయడం జరిగిందని. ఇలాంటి వ్యక్తి మేమంతా కూడా నమ్మి విజయానంద రెడ్డి గారు మనకు అండగా ఉండారు, ఇలాంటి పనులు ఇప్పుడే చేస్తున్నారు, ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక 2-3 నెలల్లోనే మీకు 2-3 కోట్లు ఖర్చు పెట్టి ఆ భవనం కూడా మీ యొక్క కులానికి నేను ఒకరితో నాకు సంబంధం లేకుండా నేను దగ్గరుండి మీకు చేయిస్తానని 2-3 కోట్లు ఖర్చు పెట్టి మీ యొక్క వెల్ఫేర్ భవనం కూడా కట్టిస్తాను, వణికుల క్షత్రియులకు ఒక భవనం కట్టిస్తాను అని అనడం జరిగింది. దీనివల్ల మేము కూడా చాలా వరకు ఆయన విజయానంద రెడ్డి గారితో పార్టీ మొట్టమొదటి నుంచి కూడా ఆయనతో ప్రయాణం చేసిన దానివల్ల మాకు కూడా మంచి నమ్మకం. విజయానంద రెడ్డి అంటే ఆయన కూడా అందరికన్నా కూడా చెప్పిన మాట పైన నిలబడే వ్యక్తి, మరియు 10 రూపాయలు ఖర్చు పెట్టి కూడా సొంత డబ్బులు చేయగల వ్యక్తి. కాబట్టి ఇవాళే చిత్తూరులో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా కాకముందు నుంచి కూడా ఆయన ప్రజల తరఫున చాలా మంచి కార్యాలు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఫైనాన్షియల్ హెల్ప్ చేయడం కూడా జరిగింది. ఆయన ఇటువంటి పరిస్థితుల్లో ఆయన పైన నమ్మకం ఉంచి మేము కూడా వైఎస్ఆర్ పార్టీకి ఖచ్చితంగా వణికుల క్షత్రియుడు ప్రతి ఒక్కరు కూడా రుణపడి ఉన్నాము. కాబట్టి మనం అందరూ కూడా ఆయన గెలిపించాలా, ఆ బాధ్యత మన పైన ఉంది. మనం అడగక ముందే ఆయన మన దగ్గర వచ్చి 2 ఎకరాల భూమి తీసి 2 లక్షల డబ్బులు ఇచ్చి 2 కోట్లు 3 కోట్లు ఖర్చు పెట్టి మీకు వణికుల క్షత్రియులకు భవనం కట్టిస్తానని చెప్పిన తద్వారా మనం ఆయన వెంట ఉండాలని మా యొక్క నాయకులు అందరూ కూడా కలిసి వణికుల క్షత్రియులందరూ కూడా డైలీ క్యాన్వాస్ కూడా వెళ్ళి విజయానంద రెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఆయన గెలిపించాలని మేము ప్రతి ఒక్క వణికుల క్షత్రియునిపై కోరుకుంటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మొన్నటి రోజు ఒకరోజు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా కలిసి మేము రాబోయే రోజుల్లో మీకు 3 ఎకరాల భూమి ఇస్తాము, మీకు భవనం కట్టిస్తాము, మీ యొక్క అన్ని విధాల అండదండలుగా ఉంటాము, మమ్మల్ని గెలిపించండి అని చెప్పండి. ఇప్పుడు విజయానంద రెడ్డి గారు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన ఇచ్చిన 2 ఎకరాల భూమిలో కూడా ఆయనే దగ్గరుండి కూడా అన్ని విధాలు హెల్ప్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ డబ్బులు కూడా 20 లక్షలు ఆయన విరాళంగా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఆయన ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ఇలాంటి ప్రకటనలు చేసి మా యొక్క వణికుల క్షత్రియుల్ని ఓటర్స్ని మభ్యపెట్టి మా ఓట్లు చీల్చాలని ప్రయత్నం చేస్తున్నారు. అది చాలా తప్పు. ఏ యొక్క వణికుల క్షత్రియుడు కూడా ఇచ్చిన మాటకు వెనక్కి తీసుకోవడం, ముందుకు పెట్టిన అడుగును వెనక్కి తీయడం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మీరు వణికుల క్షత్రియుల్ని
దెబ్బతీయాలా అనుకునేది, ఒక యూనిటీని దెబ్బతీయాలా అనుకునేది ఈ స్టేట్మెంట్ చాలా దురదృష్టంతో మీరు ఇచ్చింది. కానీ ఒకటి చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు కానీ వణికుల క్షత్రియ అనే కమ్యూనిటీని ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టారా? మా ఆది కాలంలో ఎన్ఆర్ రఘును మోసం చేశారు. నీకు మున్సిపల్ చైర్మన్ ఇస్తాను, ఎన్ఆర్ రఘును మోసం చేశారు. ఈ వైఎస్ఆర్ పార్టీ అట్లా కాదు, 2 ఎమ్మెల్సీలు, ఒక డిప్యూటీ మేయర్, మళ్ళీ ప్రతి ఒక్క వణికుల క్షత్రియుడు కూడా వాళ్ళకి అవసరం ఉంటే అందుబాటులో ఉండి వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా సహాయం చేస్తున్నారు. ఇలాంటి పదవులు ఇవ్వడమే కాకుండా పార్టీ అనేదాన్ని గుర్తించినారు. కానీ ఒకటి మాత్రం నేను సంతోషిస్తున్నాను, ఇవాళ తెలుగుదేశం పార్టీకి వణికుల క్షత్రియులు అనేవాళ్ళు ఉండారు, ఈ యొక్క ఓట్ బ్యాంక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మీకు ఈ రోజా గుర్తుకొచ్చింది. ఇన్ని రోజులు మీరైతే వణికుల క్షత్రియులను లెక్కలో చేయకుండా ఉన్నారు. ఇవాళ వణికుల క్షత్రియ యొక్క ప్రభావం ఏమిటని చిత్తూరులో ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి తెలిసింది. కాబట్టి ఇది మా యొక్క కమ్యూనిటీకి చాలా గర్వకారణము. మా యొక్క వణికుల క్షత్రియ ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆలోచించి రాబోయే రోజుల్లో ఒక యూనిటీగా ఉండి ఏ కార్యం కానీ సాధించాలనుకునే పిల్లల చదువులు కానీ ఉద్యోగ వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవడం కానీ మన యొక్క కమ్యూనిటీకి సంబంధించిన సహాయ సహకారాలు అందించాలంటే మనకంటే ఒక భవనం ఉంటే పేద ప్రజలు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, ఫంక్షన్ హాల్స్ లాగా ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా లాభపడటం జరుగుతుంది. ఇలాంటి వైఎస్ఆర్ పార్టీ నాయకుడు విజయానందరెడ్డి మనకు దొరకడం చాలా గొప్ప. ఇవాళ మేమందరూ కూడా వణికుల క్షత్రుల్లో భగవంతుని ప్రార్థిస్తూ విజయానందరెడ్డి గారు మంచి మెజారిటీతో చిత్తూరులో గెలవాలని, ప్రతి ఒక్క వణికుల క్షత్రియుడు కూడా విజయానందరెడ్డికి వెనక ఉంటారని నేను ఆశిస్తూ ఈ యొక్క సభాముఖంగా మీ అందరూ కూడా ధన్యవాదాలు. అమ్మే హక్కు ఉండదు, దానిపైన అధికారాలన్నీ కూడా వణికుల క్షత్రియ ఈ కమ్యూనిటీకి ఉంటుంది. డెవలప్ చేయడం కానీ, వెల్ఫేర్ కోసం కానీ, జనాల వెల్ఫేర్ కోసం కానీ, ఈ కులానికి సంబంధించిన బిల్డింగ్ కట్టుకోవడానికి అన్ని విధాల అర్హత కలిగిన భూమి అది. ప్రభుత్వం భూమిని అమ్మడానికి లేదు కానీ రైట్స్ లేకుండా ఇచ్చినారు. అది ఎక్కడ కానీ అలాట్మెంట్ చేసేటప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అదే విధంగా ఇస్తారు, ఏ ఒక్క కులానికి ఇచ్చినా అదే విధంగానే ఇచ్చారు. మీకు కావాలంటే నేను తొందరలో మీకు ప్రెస్ క్లబ్ కూడా నేను ఆ కాపీ కూడా ఇచ్చి పంపిస్తాను. వాళ్ళ ఆరోపణ ఏమంటే ప్రధానంగా మీ సొసైటీ పైన మీది ఉంది కదా, కులం సొసైటీ ఉంది కదా, సంఘము, మీ సంఘం పేరు పైన భూమి అలాట్ చేస్తుంటే ఓకే, మీ సంఘం పేరు పైన చేయకుండా ప్రభుత్వ ఆధీనంలో ఒక డిపార్ట్మెంట్ పేరుతో ఎంఆర్ఓ పట్టాయించినారు, ఒక డిపార్ట్మెంట్ అండర్లో ఆ భూమిని కేటాయించినారు, లేదు మీ సంఘానికి కేటాయించలేదు అనేది. చిత్తూరు క్షత్రియ సంఘానికే భూమి ఇచ్చారు. ఈ సంఘం కాపీ కూడా కావాలంటే మీకు నేను త్వరలో ఇస్తాను, మీ ప్రెస్ నోట్ ఇస్తాను. దాని ప్రతి ఒక్కరికి కూడా వాట్సాప్ ద్వారా మేము పంపిస్తాము. ఇప్పుడు కొంత దాంట్లో ఫైనల్ స్టేజ్లో బీసీ సోషల్ వెల్ఫేర్ ద్వారా కూడా మనకు అన్నీ కూడా అందాయి కాగితాలు. వీళ్ళు చెప్పేదని తప్పుడు ప్రకటనలు అవి. మేము కావాలంటే మీకు చిత్తూరు జిల్లా వణికుల క్షత్రియులకు ఈ 2 ఎకరాలు అలాట్ చేసినట్టు మీకు రికార్డ్స్ ఇస్తాం. ఈ చిత్తూరులో ఉండే వణికుల క్షత్రియుల్ని విడతీస్తూ ఉన్నారు. ఆయన చిత్తూరుకి వచ్చిందే సంఘాన్ని చెడిపాలనేసి వచ్చినాడు అని నా నమ్మకం. కొన్ని ఏళ్ళకు ముందు ఆయనకు నాకు కూడా కొంచెం పరస్పదంగా జరిగింది సంఘంలో. ఆయన ఇప్పుడు కూడా చిత్తూరులో ట్రై చేస్తాననేసి వచ్చినాడు. మమ్మల్ని ఏమన్నా సంఘం కాడికి రాలేదు. డిస్ట్రిక్ట్ వణికుల క్షత్రియ సంఘం ఉందా లేదా అని ఆయనకు తెలుసునో తెలీదు. ఇక్కడ ఒక నలుగురిని పెట్టుకొని మేమే వణికుల క్షత్రియులు, మేమే మాదే సంఘం అనేసి అగ్నికుల క్షత్రియ అనేసి ఓపెన్ చేసినారు. తర్వాత ఎన్నో కుల క్షత్రియాలను చేసినారు. ఏది జరగలేదు, అన్ని బోట్లు తీసి వేసేసినారు. ఇది 40 ఏళ్ళ తర్వాత 40 ఏళ్ళ క్రితం నేను స్థాపనం చేసి ఇక్కడ స్థిరం చేసిన ఛత్రము వణికుల క్షత్రియ సంఘం అనేది డిస్టిక్ లెవెల్లో అందరికీ తెలుసు. కళ్యాణ మండపం జరుగుతూ ఉంది. సంఘానికి మద్దింపించి సిఆర్ రాజును వచ్చి ఉన్నాడు అంటే తప్పకుండా ఆయనకు సీటు వచ్చి ఉంటుంది అనేది నా నమ్మకం. మమ్మల్ని కేటాయించిన దానివల్ల ఆయనకు ఆ సీట్ రాలేదు. ఇది గట్టిగా నేను చెప్పగలను. మీ పూర్తి మద్దతు సార్, మీ వణికుల క్షత్రియ మద్దతు ఎవరికి ఉంటుంది అనేసి నేను విజయానందరెడ్డిగా చేస్తాం. వణికుల క్షత్రియులనే విడదీసేదానికే వాళ్ళు ఇప్పుడు ఒక 4 తయారయ్యి సిఆర్ రాజన్ దగ్గర డబ్బు ఉందని ఆయన్ని చేర్చుకొని ఈ అభినందనలు చేస్తూ ఉన్నారు. సంఘాన్ని చెడిపోదానికి కానీ వాళ్ళు ఈ ప్రయత్నం పడుతూ ఉన్నారు. అంతే. అతను ఇప్పుడు వచ్చి ఈ చంద్రబాబుతో చేరి చిక్కు పెట్టాలనేసి వచ్చి చేస్తూ ఉన్నాడు. మేము జిల్లా వణికుల క్షత్రియ సంఘం ఉత్పత్తి నుంచి కాశీనాథ్ అనే ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఎవరు మార్చేదానికి లేకుండా ఎన్ని సంవత్సరాలు ఉందని మీరే చూడండి. ఇది మొత్తం తెలుగుదేశం డ్రామా పార్టీ డ్రామా చేస్తుంది. ఇది ఎవరు నమ్మకూడదు. మాది కులస్తులది ఎన్ని సంవత్సరాలు ఉందనేసి చిత్తూరు ప్రజలకి ఈయన రాజుని ఎవరనేసి మా చిత్తూరు ప్రజలు అడగండి. ఎవరైనా ఈయన తెలిసినా అంటే మేము ఒప్పుకుంటాము. మా కులస్తులుగా ఆయన ఎవరైనా తెలుసు. ఊరిగా ఎలక్షన్ పెట్టేటప్పుడు ఒక 10 రోజులు వచ్చి ఆడేసిపోతే ఏం పని కాదు. ఇక్కడ
వన్యకుల క్షత్రియ సంఘం అనేసి పుట్టింది 45లో పుట్టింది ఇక్కడ. మీరే ఆలోచించేయండి, మంచిది చూడండి. మాకు విజయానంద రెడ్డి గెలిపించే దాంట్లో నెంబర్ 1గా ఉన్నాము, ఆయన్నే గెలిపిస్తాము మేము. వన్యకుల క్షత్రుని ఎప్పుడు వంచే పార్టీ తెలుగుదేశం పార్టీ. మాకంటూ ఏమి చేసింది లేదు, చేసేది లేదు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన బెంగళూరు వాసికి నా ప్రశ్నలు. ఇంతవరకు 14 ఏళ్లుగా సీఎంగా ఉన్న మీ చంద్రబాబు నాయుడు గారు మా వన్యకుల క్షత్రియులకు ఎప్పుడైనా ఎమ్మెల్యే సీటు కానీ, ఎమ్మెల్సీ సీటు కానీ, రాజ్యసభ సీటు కానీ ఏవైనా కేటాయించారా? కనీసం నామినేటెడ్ పదవులైనా మా కులస్తులకు ఇచ్చినారా? ఏమీ ఇవ్వకుండా ఇప్పుడు మాకు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి, మా కుల సంఘాలకు, కుల నాయకులకు చేస్తున్నటువంటి ఈ మంచి పనులను ఓర్వ లేకుండా ఇటువంటి వారిని ఉసుగొలుపుతున్నారని, మా కులాల్లో ఉండే మా కుల నాయకులనే మా మీద ఉసుగొలుపుతూ మమ్మల్ని విడగొడుతున్నటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ చేస్తుంది. మాకు సంఘం ఉంది లేదు అని చెప్పి విడగొడతా ఉన్నారంటే వాళ్ళు ఎంతటి దుర్మార్గపు బుద్ధి ఉందో, వాళ్ళు ఎంతటి దుర్మార్గపు పనులు చేసి మా కులాన్ని, మా కుల నాయకులను విడగొట్టి విభజించి పాలించే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారంటే అది అంత మంచి పని కాదు. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో మా సంఘానికి భూమి కేటాయించమని చెప్పి 14 ఏళ్లుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి 11 సార్లు మా కుల సంఘం, చిత్తూరు సంఘం వాళ్ళు వినతి పత్రం ఇచ్చినారు. అది ఏమి చేసినారు? ఇంతవరకు కేటాయించకపోగా ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మా చిత్తూరు విఎన్ఆర్ గారు మాతో పాటు కలిసి వచ్చి మీకోసం 2 ఎకరాల భూమి నేను మాట్లాడతాను రండి అని చెప్పి మాతో పాటు మా కులస్తుడిగా వచ్చి కలెక్టర్ వారి దగ్గర మాట్లాడి, అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి రెడ్డప్ప గారు ఎంపీ గారిని కూడా కలుపుకొని ఇద్దరు కూర్చొని కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి చెప్పి మాకు 2 ఎకరాల భూమి కేటాయించారు. కేటాయించడమే కాకుండా కాంపౌండ్ నిర్మించుకోవడానికి ఆయనే సొంత నిధులు ఇచ్చి దానికి పనులు కూడా ఆయనే ముందుండి చేస్తున్నారు. ఇవన్నీ చూసి ఓర్వ లేకుండా బెంగళూరు వాసి వచ్చి మా కులాన్ని విడగొట్టి ఇన్నేళ్ళు వాళ్ళకి మేము గుర్తు రాలేదు. ఇప్పుడు మాకు పని జరుగుతూ ఉంటే దాన్ని ఆపాలి, దాన్ని చెడగొట్టాలి, మా వాళ్ళని విడగొట్టాలి అనే ఉద్దేశంతోనే వాళ్ళు వచ్చి పనిచేస్తూ ఉన్నారు తప్పించి వీళ్ళు చేసేదని కాదు. మా కుల నాయకులకు, కులస్తులకు అందరికీ చెప్పే ఒకే వినతి ఏమిరా అంటే వాళ్ళని నమ్మొద్దండి. తెలుగుదేశం వాళ్ళు మనల్ని వంచిస్తారు తప్పించి, మోసిస్తారు తప్పించి ఎప్పుడూ మనకు మంచి చేయరు. ఇది అందరూ గుర్తుపెట్టుకొని మన విజయానంద రెడ్డి గారిని మనం భారీ మెజారిటీతో గెలిపించుకుంటాము. రానున్న కాలంలో మన చిత్తూరుని అభివృద్ధి చేసుకుంటాము. మనం కులస్తులు అందరూ అభివృద్ధి చెందుతాము. మన కుల పిల్లలకు ఉద్యోగాలు కానీ, విద్య కానీ అన్నిటికీ ముందుండి చేసే నాయకుడు మన విజయానంద రెడ్డి గారు మాత్రమే. అది గుర్తించి విజయానంద రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపిస్తాము. మా మోసపూరిత వాగ్దానానికి నమ్మొద్దండి. ఆ బెంగళూరు వాసికి తగిన బుద్ధి చెప్పేది వన్యకుల క్షత్రియులని ఘనంగా చెప్తున్నాను.